మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనులను సఫలీకృతం అవుతారు. ఇటు భాగస్వామి వ్యాపారం కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఎప్పుడో స్థిరాస్తులు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరగడం, వాటిని అమ్మడం అటువంటివి జరుగుతుంటాయి. అయితే ఏదైనా అమ్మేటప్పుడు అవసరమైతే తప్ప అమ్మకుండా ఉండడం చెప్పదగినది. స్థిరాస్తిని పెంచే విధంగా ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా లోన్లకు సంబంధించి, క్రెడిట్ కార్డులకు సంబంధించి విషయ వ్యవహారాల్లో చాలా దూరంగా ఉండడం, షూరిటీ సంతకాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మనసు చంచలత్వంగా ఉంటుంది. ఒక ఉద్యోగం వచ్చింది, దానికి వెళ్ళాలా లేదా ఇంకో వేరే ఉద్యోగం వస్తుంది, దానికి ప్రయత్నం చేయాలా అని ఆలోచన చేస్తారు. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని ముందుగా ఏదైతే ఉద్యోగం వచ్చిందో, చిన్నదవచ్చు పెద్దదవచ్చు, దాంట్లో జాయిన్ అవ్వడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. పంచమంలో కుజకేతువులు ఉన్నారు. అలాగే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వారు జాగ్రత్త వహించాలి. అబార్షన్స్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దూర ప్రాంతాల ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది. వాక్చాతుర్యం వల్ల నలుగురిలోనూ మెప్పించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీ వ్యవహారాలు కావచ్చు సానుకూలపడతాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు, ట్రావెల్ బిజినెస్ వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, అలాగే సినిమా రంగాల వారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, హోటల్ బిజినెస్ చేసేవారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుగా గోచరిస్తోంది. అయితే ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి సమయం అని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ప్రయత్నాలు సానుకూలపడతాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి వీసాకి సంబంధించింది, గ్రీన్ కార్డు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల. అలాగే విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు, H1B వీసాకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడే దిశగా నడుస్తోంది. కాబట్టి ఎటువంటి భయాందోళనను పడవలసిన అవసరం లేదు. వ్యయంలో శని బలంగా ఉన్నారు. కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా వీరికి ఈ వారం మంచి యోగం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోండి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మిస్తున్న స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. గ్లైనిక్ ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. చంచలంగా ఉండడం అనేది మంచిది కాదు. ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే జీవిత భాగస్వామితోటి చర్చించి అన్ని విషయాలు ఒక కొలికి వచ్చాక ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వారం సాగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం, అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి
అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. కొంతమందికి హోమం చేయలేని వాళ్ళు ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేయలేని వాళ్ళు ఉంటే శివనామ స్మరణ చేసుకోవచ్చు. ఏదైనా మనకు తగ్గట్టుగా మనం చేసుకోవడం చెప్పదగినది. దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి, ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ద్వితీయంలో రవి, బుధులు ఉన్నారు. గురువు కంబస్ట్ అయి ఉన్నారు రవితో కలిపి. కాబట్టి చేసే పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు యూనివర్సిటీలో సీటు సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇటు కాలేజ్ కావచ్చు, ఇటు యూనివర్సిటీస్ కావచ్చు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి వ్యవహరించాలి. ఎందుకంటే అతిపెద్ద గ్రహం గురువు కంబస్ట్ అవడం వల్ల కొన్ని అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు జరిగే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వాక్ ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతానపరంగా చాలా బాగుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలిగే విషయం శుభసూచకమని చెప్పచ్చు. అలాగే వివాహ విషయంలో ఒక కొలిక్కి వస్తుంది. ఎప్పటి నుంచో నాతో సంబంధం వెనక్కి ముందుకు వెళ్తున్న సంబంధం మళ్ళీ అడగడం, ఇది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార వృద్ధి చక్కగా ఉన్నా కూడా రొటేషన్స్ అనేది తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దశమంలో రాహువు, ద్వితీయంలో కేతువు, చతుర్థంలో కుజకేతువులు. ఇది గ్రహస్థితి. ఇటువంటి సమయంలో సమన్వయం పాటించి సాధ్యమైనంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు లేకుండా ఉన్న చోటనే సక్రమంగా చేసుకోవడం చెప్పదగినది. పై అధికారులతోటి విభేదాలు వచ్చినా సరే సామరస్యంగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే విదేశాలకు సంబంధించి విద్యార్థులు వెళ్ళాలనుకునేవారు యూనివర్సిటీలు మంచివే కాదా అవి ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ వీసా రిజెక్ట్ అవ్వడం, వెనక్కి రావడం ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది. కాస్త బద్ధకంగా ఉంటుంది. చదువు విషయంలో అశ్రద్ధ వహించకండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ మాట తీరు పట్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో కావచ్చు, ఇటు బంధువర్గంలో కావచ్చు, ఇటు మిత్రవర్గంలో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. గురువు కంబస్ట్ అయ్యారు. ఇక్కడ మాట తీరులో కొంత కఠినత్వం కావచ్చు, ఏదైనా సరే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా బాగానే ఉంటుంది. వ్యాపారం కూడా మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి. మనసు స్థిమితంగా ఉండదు. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటుంది. ఎటు వెళ్దామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా, లేదా వ్యాపారం ఇది ఉంచి ఇంకో వ్యాపారం ప్రారంభిద్దామా అనే సమాలోచనలు ఎక్కువగా ఉంటారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు గురుస్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం, అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు రాహుకాలంలో రాహుకాల దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏమీ ఉండవు. వ్యాపారం నత్తనాడుగా ఉంటుంది. వచ్చిన రూపాయి సేవింగ్స్ పెడదాం అనుకుంటే ఏదో రూపాయినా ఖర్చు రావడం, ఇంట్లో శుభకార్యాలు కావచ్చు, లేదా ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదో విధంగా ఖర్చు అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా లేకపోలేదు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కొంచెం తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపారం ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది.
అయితే లాభాల మటుకు బాగుంటాయి. ట్రావెల్ ఏజెన్సీ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, సినిమా ఫీల్డ్ సంబంధించిన కావచ్చు, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి వ్యాపారస్తులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వచ్చిన ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ పెట్టడం చెప్పదగినది. భూమి కానీ నగలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇల్లు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేయాలనే ఆలోచనలో కూడా ఉంటారు. అది మంచితరమే కాబట్టి, కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యా కొంతకాలం ఒక 45 రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. చక్కగా ఉంది. అయితే విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి ఒకటి. రెండవది, వైద్య వృత్తిలో ఉన్నవారు మెంటల్ టెన్షన్స్ లేకుండా ముందుకు వెళ్ళడం ఒకటి. రెండవది, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడినా ముందుకి వెనక్కి వెళ్ళడం, లేదా ఇక్కడే ఉంది చదువుకుందామా, లేదా అక్కడికి వెళ్ళి చదువుకుందామా అన్న ఆలోచన చేస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం మంచిది. అలాగే స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఎంబీఏ, ఫినాన్స్, అకౌంటింగ్ సెక్టర్, వీటన్నిటికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. చక్కగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగస్తులు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేతి దాకా వచ్చిన ఉద్యోగం చేయి జారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే భగవత్ సంకల్పం మీద, భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీ వంతు చేయండి. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం. వచ్చిన అవకాశాలు ఒకవేళ వస్తే సంతోషకరం, రాకపోతే బాధపడకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి, మంచి విజయం సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి శుభసూచకం అయినప్పటికీ చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. స్కిన్కి సంబంధించి, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు సానుకూల పడతాయి. ఉద్యోగంలో మంచి మార్పు ఉంటుంది. ఉద్యోగం మారాలన్న ఏదైతే మీ కల ఉందో నెరవేరుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన సంబంధం మళ్ళీ రావడం, దగ్గరికి ముందుకు వెళ్ళడం అనేది ఏర్పడుతుంది. చిన్న దోషాలు ఏమైనా ఉంటే దోష పరిహారాలు చేసుకుని, జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి రూపు ధరించడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మంచికి వెళ్తే చెడు ఎదురొచ్చినట్టుగా ఉంటుంది వ్యవహారం. అష్టమంలో రాహు అంత బలంగా లేరు. భాగ్యంలో శని బాగున్నారు. దశమంలో శుక్రుడు కూడా వీళ్ళు బలంగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. లాభాలు బాగుంటాయి. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇంట్లో పేరు ప్రఖ్యాతలు అంతగా లేకపోతే బయట మటుకి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి సంకోచం లేకుండా మీ ప్రయత్నం మీరు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు మీకు సానుకూల పడతాయి. రాజకీయ నాయకులకు ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. రావాల్సిన పదవి ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం గోచరిస్తోంది. సినిమాకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. టెక్నీషియన్స్కి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే కష్టం తగిన ప్రతిఫలం వీరికి ఎక్కువగా ఉండదు. ఒక 10 రూపాయలు కష్టపడితే 9 రూపాయలు రావడం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సరే, ఏదేమైనా సరే పని ఉంది, చక్కగా ఉంది, ఉద్యోగం చేసుకుందాం, పని చేసుకుందాం భావనలోనే ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఇబ్బంది లేదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసుకోదలుచున్నారో విదేశాల ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విద్యా అవకాశాలు కలిసి వస్తాయి.
విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం వస్తుంది. సీటు విషయంలో, యూనివర్సిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారు, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యూటిషియన్స్ కావచ్చు, టెక్నీషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, వీరికి రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సినిమా రంగానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి బాగుంది. అలాగే ట్రావెల్ ఏజెన్సీకి చక్కగా ఉంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ వారికి బాగుందని చెప్పచ్చు. అయితే విద్యార్థులు విదేశాల్లో చదువుకునేటప్పుడు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇటు ఫ్రెండ్స్ సర్కిల్స్ కావచ్చు, అటు వేరే కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారు మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా విషయంలో ఎటువంటి సంకోచం లేదు. వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే కుజకేతువుల వల్ల అన్ని రాశుల వారికి ఏదో రకంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారికి కొన్ని జాగ్రత్తలు అనేది చెప్పడం జరుగుతోంది. ఇది సూచిక మాత్రమే. ఏదైనా ఉంటే పరమేశ్వర అనుగ్రహం, మీ పని మీరు చేయండి, తర్వాత ఆ ఫలితాలని భగవంతుడే మీకు అందిస్తాడు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం మటుకి అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అంతే. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేయడం చెప్పదగినది. ద్వితీయంలో కేతుకు అధిష్టాన దేవత అయిన గణపతికి ఎంత చక్కగా పూజ చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడుగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో కుజకేతువులు, అష్టమ శని, అదేవిధంగా ఏకాదశంలో గురువు కంబస్ట్ అవడం, ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడం, జీవిత భాగస్వామితో విభేదాలు రావడం, బంధువర్గంలో కావచ్చు, సహోదర వర్గం కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇటు సహోద్యోగులతో కావచ్చు, ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వెళ్తే 10 అడుగులు వెనక్కి లాగడం జరుగుతుంది. మనం ఒక మంచి మాట చెప్తే అది వక్రించే విధంగా ఎదురు మనకే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి విషయంలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగినది. వ్యాపార రీత్యా కూడా ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. లాభాలు బాగుంటాయి, కానీ అవి ఆవిరైపోతాయి. అది ఎలా ఖర్చు అవుతుందో, ఎలా వస్తుందో అలాగే ఖర్చు అవుతుంది. కాబట్టి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అవి తిరిగి రాకపోగా మళ్ళీ మనకి ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ దూరంగా ఉండాలి. దాంట్లో లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ 45 రోజులు మ్యాక్సిమం షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదా ఎవరైనా షేర్ మార్కెట్ ట్రేడింగ్లో చేసుకునే వాళ్ళు ఉంటే కనుక చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. అంతే తప్ప పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం మటుకి జాగ్రత్త వహించాలి. జన్మరాశిలో కుజకేతువులు ఉన్నారు. చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయిన కుజుడు రవి ఇంట్లో ఉన్నారు. ఎక్కువగా ఆవేశపూరితమైన రావడం, అలాగే కడుపులో బర్నింగ్ సెషన్ అనేది ఏర్పడడం, ఇటువంటివి ఏర్పడతాయి. కాబట్టి ఆరోగ్యం మటుకు జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, యుఎస్ వెళ్దాం అనుకుంటే అది రిజెక్ట్ అవ్వడం, యుఎస్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం, వచ్చినా అది ఏదో చిన్న ఉద్యోగం రావడం మళ్ళీ పోవడం అనే అంశాల మీద ఎక్కువగా ఉంటుంది. వీసా చేదాకా వచ్చి చేజారిపోయిన భావన ఏర్పడుతుంది. అయితే వీరికి వీసా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఈ వారం వీరికి బాగలేదు కాబట్టి శనికి తైలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం మరీ చెప్పదగిన సూచనగా చెప్పవచ్చు.
అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పుడు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ శని కారణం చేత చిన్న చిన్న చికాకులు ఏర్పడతాయి. అయితే నష్టం అనేది ఇప్పుడు ఏర్పడదు, లాభంగానే ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పెళ్ళైన జంటల అయితే మటుకి మరీ జాగ్రత్త వహించాలి. కోపతాపాలకు దూరంగా ఉండడం, ఏదైనా గొడవలు వస్తే సామరస్యంగా ఇద్దరు పరిష్కరించుకోవడం చెప్పదగినది. భార్యాభర్తల మధ్య ఎడబాటు కావచ్చు, విభేదాలు కావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ముఖ్యంగా, ఎందుకంటే జన్మరాశిలో కుజుడు కేతువు ఉన్నారు, గురువు కంబస్ట్ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఎటువంటి లాభము ఉండదు, నష్టం తప్ప లాభం ఉండదు. కాబట్టి సామరస్యంగా ఉండి ప్రయత్నాలు చేసుకోండి. ఏదైనా ఉద్యోగం ప్రయత్నాలు చేసుకున్నట్టయితే చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, ఏది వచ్చినా సరే ముందుగా వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, ముఖ్యంగా మంగళవారం నాడు రాహుకాలంలో రాహు దీపం పెట్టడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అష్టోత్తరం చేయడం చెప్పదగిన సూచన. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఆదివారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగపరమైన రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే దశగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. ఏదైనా కర్మానుసారైన మనకి వచ్చిన అవకాశాలని ఎంతవరకు ఉపయోగించుకుంటామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. స్నేహితులకు దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు పెద్దల సంరక్షణలో, అలాగే తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భూమి కొనుగోలు కావచ్చు, వాహనం కొనుగోలు కావచ్చు, ఈ వారం శుభసూచకమని చెప్పచ్చు. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా అన్నీ బాగున్నా కూడా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వీసా, H1B, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి ఫలితంగా చెప్పవచ్చు. వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఎవరైతే ఉన్నారో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరంగా బాగుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి గవర్నమెంట్ సీట్ కానీ ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం కానీ వీరికి లభించే అవకాశం గోచరిస్తోంది. దీనివలన ఇంట్లో కాస్త సమస్యలు, ఆర్థికంగా ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. చాలా ఆనందపడతారు. పిల్లల మంచి వృద్ధిలోకి వచ్చారు అనే భావన ఏర్పడుతుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం ఇన్నాళ్ళకు లభించిందనే ఒక ఆనందం వ్యక్తపరుస్తారు. అయితే వ్యయంలో కుజకేతువులు కుటుంబపరంగా దూరంగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. జీవిత భాగస్వామితోటి మాట పట్టింపు కావచ్చు, లేదంటే ఏదో రకంగా అయినా సరే దూరంగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, పాలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేయించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదా ఇంట్లో ఒకరోజు రుద్రాభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ మంగళవారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది. వ్యాపారం చాలా బాగుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో మంచి రొటేషన్స్ ఉంటాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు.
బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అయితే ఆదాయం మించిన ఖర్చులు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఏకాదశంలో కుజకేతులు ఉన్నారు. లాభస్థానంలో మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంత ఆవిరి అయిపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా నడిపించుకుంటూ ఒక 15 రోజుల తర్వాత పునఃప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. అవి ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారికి లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మీడియా రంగానికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. సాఫ్ట్వేర్ రంగం ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చక్కగా ఉందని చెప్పచ్చు. కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ రాకపోగా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ₹1కి ₹20 ఖర్చు ఉంటుంది. అయితే ఇటువంటి విషయంలోనే నిగ్రహంగా ఉండి ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి. దాంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విద్యా విషయాల పట్ల మంచి అవగాహన పెరిగి ఉంటారు. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, MBA, ఫినాన్స్, అకౌంట్ సెక్షన్స్, బ్యాంకింగ్ సెక్టర్స్ వారు మంచి రాణించగలుగుతారు. అయితే వీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే రాత పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి పాస్ అవ్వడం, మంచి ఉద్యోగం సంపాదించడం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా, ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎవరైతే కృషి చేస్తున్నారో వారికి ఈ వారం నెరవేరే అవకాశాలు గట్టిగానే గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. మంచి అవకాశాలు చేతి దాకా వచ్చి చేయి జరిపే అవకాశం కూడా లేకపోలేదు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా ఉన్న వాళ్ళు కూడా సానుకూల పరిస్థితి ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అనుకోకుండా ఒక పదవి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం చివరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా అష్టోత్తరం పఠించడం, సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, రాహుకాలంలో రాహుకాల దీపం పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో కంబస్ట్ అయ్యారు. అలాగే దశమంలో కుజకేతువులు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కూడా కొంత అశాంతి నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అశుభ వార్తలు వినే అవకాశం లేకపోలేదు. దీనికి గాను ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పండించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చక్కగా ఉన్నాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సానుకూలమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభించడం కూడా మంచి అవకాశం చెప్పచ్చు. ఎవరైతే హైయర్ స్టడీస్కి యుఎస్ వెళ్దాం అనుకుంటున్నారో లేదా అదర్ కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నారో చక్కగా రాణించగలుగుతారు. ప్రయత్నాన్ని మటుకి ప్రారంభించవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు అధికంగా ఉంటుంది. ఖర్చును నియంత్రించాలి. వచ్చిన రూపాయిని సేవింగ్స్ రూపాయిన చేయాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప ఎటువంటి ల్యాండ్ విషయంలో కావచ్చు, ఇతరత్ర చిట్ ఫండ్, షేర్ మార్కెట్ ఇటువంటి వాటికి ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం చెప్పదగినది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరికి అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్లో పెడితే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా విద్యార్థులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది. అలాగే ఏదైనా ఒక విషయానికి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మనసు స్థిమితంగా ఉండదు. ముందుకు వెళ్ళడమా, వెనక్కి వెళ్ళడమా, లోన్ తీసుకుందామా, లేదంటే ఉన్న ఇక్కడే ఏదో చదువుకుందామా అనే మీమాంసలో ఉంటారు. చదువు విషయం ఏదైనా సరే పెద్దలతో డిస్కస్ చేసి, పెద్దలతో చర్చించి ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాల మటుకి తీసుకోకండి. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొద్దిగా దూరంగా ఉండడం, వివాహం కాని వారికి సంబంధ విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని సంబంధాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడడం కూడా జరుగుతుంటాయి. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. యూఎస్లో ఉన్నవారికి, విదేశాల్లో ఉన్నవారికి H1B వీసా వంటివి ఇబ్బందికరంగా ఉన్నా కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. గట్టిగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ గోచార రీత్యా ఫైనాన్స్ పరంగా అంత బాగా లేదు. ఒకటి. రెండవది, కుటుంబ పరంగా ఏవో చిన్న చిన్న చికాకులు అనేవి ఏర్పడతాయి. 3. మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఏదో తెలియని మానసిక ఆందోళనకు గురవుతారు. ఏదో జరుగుతుందనో, ఏదో భయపడమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇటువంటి భయాందోళనకు లేకుండా ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా అష్టోత్తరం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ధన నష్టం అధికంగా సూచిస్తోంది. అవసరమైతే తప్ప ఎటువంటి ఖర్చులు లేకుండా ఉన్న డబ్బును సేవింగ్స్ రూపేణా వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, హనుమాన్ ఒత్తుతో దీపారాయణ చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఈ వారం వస్తాయి. అలాగే రావాల్సిన లోన్లు కావచ్చు, ఏదైనా హౌసింగ్ లోన్ కావచ్చు మంజూరు అవుతుంది. స్థలాన్ని కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. అలాగే వ్యాపార రీత్యా ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకుంటారు. అది ఈ వారం నెరవేరుతుంది. అయితే ప్రారంభించేటప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేసి ముందుకు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా సాగుతుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అయినా సరే శని 4 బిందులతోటి చక్కగా ఉన్నారు. కాబట్టి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో నిదానమైనా సరే చక్కగా బెనిఫిట్స్ వస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి. పైనుంచి అధికారుల నుండి సహాయ సహకారాలు వీరికి చక్కగా లాభిస్తుంది. ఉద్యోగంలో మారాలన్న మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. తృతీయంలో రాహు చక్కగా ఉన్నారు. అలాగే భాగ్యంలో కుజకేతువులు, కుజుడు 4 బిందులతోటి చక్కగా ఉన్నారు. అయితే కుజకేతులు కలయిక అనేది అంత మంచిది కాదు. కాబట్టి సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకం కానీ, సుబ్రహ్మణ్య పాశుపత హోమం కానీ చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే తొలగిపోతుంది. అలాగే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ కావచ్చు, కడుపు సంబంధించి కావచ్చు, అసిడిటీ, గ్యాస్ట్రిక్, అలర్జీ ఇటువంటి సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు వహించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి సీట్ లభిస్తుంది. అలాగే ఏదైనా యూనివర్సిటీ మారాలన్నా, కాలేజ్ మారాలన్నా ఆచితూచి వ్యవహరించండి. సీటు సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అది మంచి కాలేజా, మంచి యూనివర్సిటీ కాదా, అవునా, ఇది విదేశాల్లో కావచ్చు లేదా ఇక్కడ ఇండియాలోనే కావచ్చు, ఏదైనా సరే ఎక్కడైనా సరే అది బాగుంటేనే వెళ్ళండి. లేకపోతే ఉన్న చోట చదువుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంది. అర్ధాష్టమ శని నడుస్తోంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమాధిపతి భాగ్యంలో కుజకేతువులు ఉన్నారు.
ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కొంత ఆగి ఉండడం చెప్పదగినది. అలాగే ఏదైనా సలహాలు సూచనలు, జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకునే ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా బంధుమిత్రులతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాత పరీక్షలు బాగా రాణించగలుగుతారు. ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అన్న మీ తపన ఏదైతుందో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోటి పూజ చేయండి. ఏదైనా ధనం రావాల్సి లేదా ఆగిపోయి ఉంటే అది కొంత వరకు ముందుకు వెళ్ళే పరిస్థితి గోచరిస్తుంది. ఏదైనా సరే కర్మానుసారమే ఉంటుంది. మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి ధర్మబద్ధంగా నడుచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. అష్టమంలో కుజకేతువులు ఉన్నారు. ఒక పని ప్రారంభించేటప్పుడు అది వెనక్కి వెళ్ళడం, బంధువర్గంలో చిన్నపాటి విభేదాలు రావడం, వ్యాపారంలో ఎంత కష్టపడ్డా లాభాలు రాకపోవడం అనేవి ఏర్పడుతుంది. మనకి ఇంకా ఏళ్ళు నడిసాను ఇంకా అయిపోలేదేమో అనే భావన ఏర్పడుతుంది. ఏళ్ళు నడిసాను అయిపోయింది, మకర రాశి చక్కగా ఉంది, బాగుంది, మరి ఎందుకు ఏళ్ళు నడిసాను అయిపోయినా ఇంకా ఇంత ఇబ్బంది పడుతున్నాం అనే భావన కూడా ఏర్పడుతుంది. అష్టమంలో గురువు కంబస్ట్ అయ్యారు, అష్టమంలో కుజకేతువులు, తృతీయంలో శని. ఈ అష్టమాధిపతి కుజుడు శని వీక్షించడం వల్ల రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆవిరైపోవడం, వ్యాపారంలో రూపాయికి 10 రూపాయలు నష్టం రావడం ఇటువంటివి జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో మారాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన. భూ క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఏదైనా పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త వహించాలి. వాటి విషయంలో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ చిట్ ఫండ్లకి దూరంగా ఉండాలి. అలాగే స్పెక్యులేషన్స్, స్టాక్ మార్కెట్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. లాభాలు బాగున్నాయి కదా అని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. లాభాలు బాగున్నాయి కదా అని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. చక్కగా విద్య మీద అవగాహన పెరుగుతుంది, మంచిగా రాణించగలుగుతారు. ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, రాత పరీక్ష రాస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అలాగే సినిమా రంగానికి సంబంధించిన రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. టెక్నీషియన్స్కి బాగుంది. ఎప్పుడో ఏదో జరుగుతుందని చెప్పేసి చదువుని వాయిదా వేయడం, ఒక జాబ్ వచ్చింది కదా జాయిన్ అయిపోవడం అని కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి పై చదువులు చదవడానికి ప్రయత్నం చేయండి. అవసరానికి మించి ఖర్చులు చేయకుండా ఉండడం, చెడు సావాసాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు. అయితే ఆరోగ్యం పట్ల మటుకి కాస్త జాగ్రత్త తీసుకోవాలి. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేదాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది, అయినా పర్వాలేదు, మంచి సంబంధమే ఈ వారంలో కుదిరే పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. ఆరోగ్యం మటుకి ఇబ్బంది పెడుతుంది. గాయనికి సంబంధించి ఆడవారికి, మగవారికి అయితే స్పైన్కి సంబంధించి మోకాల నొప్పులు, అసిడిటీ, ఇండైజెషన్ ఇటువంటి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలి. చెడు సావాసాలకు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకి అలవాటు పడకుండా ఉండడం చెప్పదగినది. డబ్బు విషయంలో సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణా వెళ్ళాలి. ఏలినాడు శని నడుస్తోంది. శని ద్వితీయంలో వీళ్ళు చక్కగా ఉన్నా కూడా వచ్చిన అవకాశాలని చేజార్చుకోవడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులతోటి
సఖ్యత ఏర్పడదు. మనకెందుకు, నాకు నేనుగానే ఉంటాను, నాకు ఎవరు అవసరం లేదు అనే భావన ఏర్పడుతుంది. అటువంటి విషయాలకి దూరంగా ఉండి సహోద్యోగులు కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది. మనం ఏదో సాధించాలి అనే తపన పెరుగుతుంది. ఇది మంచి తరం అని చెప్పచ్చు. మీ పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తపరుస్తారు. మనం ఎలాగో చదువుకోలేదు, కానీ పిల్లలన్నా బాగా చదివించాలి, మంచి ప్రయోజకం చేయాలన్న తపన ఏర్పడుతుంది. ఏం చేసినా వాళ్ళ కోసమే కదా అనే భావన ఉంటుంది. అయితే అందరికీ కాదండి, కొంతమంది సంతానం మటుకి వారి మాట వినకపోవడం, చెడు వ్యసనాలకి బానిస అవ్వడం, ఎదురు సమాధానం చెప్పడం ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి విష వ్యవహారాలు ఉంటే మీ దగ్గర ఉన్న జ్యోతిష్కుని చూపించి ఏదైనా పరిహారాలు చేయించుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి లభించే విధంగా గోచరిస్తోంది. శని ద్వితీయంలో ఉన్నారు. అయితే పంచమంలో గురువు కంబస్ట్ అయ్యారు. సంతానపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో డాక్టర్ సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే సంబంధాలు వచ్చి చేజారిపోతూ ఉంటాయి. పంచమాధిపతి అయిన గురువు కుంభరాశి వీక్షణ వల్ల కూడా అంత లాభసాటిగా లేదు. ఈ కంబస్ట్ అవడం వల్ల వచ్చిన సంబంధం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఇటువంటి విషయ వ్యవహారాలు ఉంటాయి. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలకి అడ్డు చెప్పకుండా వారు చెప్పిన విధంగా నడుచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈ రాశిలో జన్మించిన వారు 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సప్తమంలో కుజకేతువులు, ఇది 36 ఏళ్ళకి ఒకసారి వచ్చింది. అయితే ఈ కుజుడు కేతు కాంబినేషన్ అనేది అంత మంచిది కాదు. కోపం అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఒకసారి విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది. మనం ఎంత సామరస్యంగా ఉన్నా కూడా భాగస్వామి కోపంతో ఉండడం, ఎటు తేల్చుకునే పరిస్థితిలో ఉండడం ఇటువంటి సంభవిస్తుంటాయి. ఇటువంటి అప్పుడు సామరస్యంగా ఉండి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వ్యవహరించడం అనేది కత్తి మీద సాము లాంటిది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, శివుడికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అందుతాయి, అలాగే వెళ్ళిపోతాయి కూడా. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఓ ప్రమోషన్ చేద్దాకా వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. వ్యాపారం, నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటాం, సరైన సమయంలో డబ్బు అందక కొంతకాలం ఆగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగం మారాలనుకుంటారు, కానీ సరైన సమయంలో ఉద్యోగం రాకపోవడం, ఉన్న ఉద్యోగంలోనే చేయడం అనేది ఏర్పడుతుంది. జన్మరాశాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో కంబస్ట్ అయ్యారు. వీటి వల్ల ఒక పనికి 2 సార్లు చేయడం, గురువు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి పని 2-3 సార్లు చేయడం, నలుగురిలోనూ చిన్నపాటి విభేదాలు రావడం, ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు. మీరు ఎంత చక్కగా ఉన్నా కూడా అవతల వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కూడా ఇది ఒక కారణం అని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నం కొత్తగా చేస్తున్న వాళ్ళకి కొంచెం నిదానమైనా సరే మంచి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు మీకు బాగుంటాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు,
ఉద్యోగం కావచ్చు, వచ్చే అవకాశాలు ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చక్కగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సీట్ లభిస్తుంది. ఏదైనా సరే సీటు విషయంలో, కాలేజీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఏదో సీటు వచ్చేసింది వెళ్ళిపోదాంలే, ముందు మనం వెళ్ళిపోదాం అనే ఆతృత కాకుండా వచ్చిన యూనివర్సిటీ కావచ్చు లేదా కాలేజీ కావచ్చు, ఇక్కడ అది బాగుందా లేదా, మనం చక్కగా రాణించగలమా లేదా అనే అవగాహనతోటి ముందు చూపుతోటి వెళ్ళండి. మీకు తెలియకపోతే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం కూడా ఇబ్బంది ఏమీ కాదు. అన్నీ మనకే తెలుసు, మనకేం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే భావన మటుకు ఉండకండి. అదేవిధంగా హోమ్ లోన్ సంబంధించి, హౌసింగ్ లోన్ సంబంధించి, క్రెడిట్ కార్డు సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొన్న స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి రేటు పెరిగే దిశగా ఉంటుంది. అమ్మకుండా జాగ్రత్త వహించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉంది. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోరు. మనకి మనగానే వెళ్దాం, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి ఏర్పడుతుంది. దానివల్ల ఇంట్లో భాగస్వామితో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఒక భూమిని కొనుగోలు చేస్తారు, అది వివాదాస్పదంగా మారుతుంది. అటువంటి డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. వీరికి ఏలినాటి నడుస్తోంది. బంధుమిత్రులతోటి, సహోద్యోగులతోటి, వ్యాపారంలో భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. ఏదైనా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రస్తుత గోచారీత్యా అన్ని రాశుల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని 108 సార్లు ప్రార్థించడం, అలాగే దుర్గాదేవి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠించడం చాలా చెప్పదగిన విషయం అని చెప్పవచ్చు. ఈ కుజుడు సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం, కుజుడు అష్టమ శనిని చూడడం, అలాగే గురువు కంబస్ట్ అవడం, ఇవి మంచి పరిణామాలకి కాదని చెప్పచ్చు. విస్ఫోటాలు సంభవించవచ్చు, అగ్ని ప్రమాదాలు, దేశ రాజధానుల మీద ఇబ్బంది, అధికారులతోటి విభేదాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు పదవీ గండం, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, ఇటువంటి వైపరీత్యాలు నెలకొల్పే విధంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఇది ప్రపంచ దేశాల మీద ఎక్కువగా ప్రభావితం ఉంటుంది. అయితే మనుషుల మీద ప్రభావితం చాలా తక్కువగానే ఉంటుంది. అయినా సరే ఎంతో కొంత మన మీద ఉంటుంది కాబట్టి గ్రహ ప్రభావం అనేది, వాటికి అభిషేకాలు, జపాలు కావచ్చు, హోమాలు కావచ్చు, మీకు తోచిన విధంగా చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది. ఎందుకంటే పొద్దున లేస్తే ఆఫీస్కి వెళ్ళడం, కష్టపడడం, సంపాదించడం ఒక రొటీన్ లైఫ్. ఇది మనది. సంపాదనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలి, భాగస్వామి చక్కగా చూసుకోవాలి, వ్యాపార అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలే మనకు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సీ వచ్చినప్పుడు మనకి ఎటు ఏం చేయాలో పాలుపోచని పరిస్థితి గోచరిస్తుంది. అటువంటప్పుడు
ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు దైవారాధన ఎక్కువ చేయాలి. ఎందుకంటే పెద్దల ఆశీస్సులు ఎంత ముఖ్యమో దైవారాధన చేసే ఆ పరమేశ్వరుడు అంత అనుగ్రహం ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనం ఎంత చేసేవాళ్ళని కాదు, ఎంతసేపు పూజ చేసేవాళ్ళని కాదు, మనస్ఫూర్తిగా దేవుడు దండం పెట్టుకున్నా మన సంకల్పం సిద్ధిస్తుంది. ఇది మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్న మాట, నేను కొత్తగా చెప్పింది ఏమి కాదు ఇది. కాబట్టి దైవాన్ని నమ్ముకోండి. ఆధ్యాత్మికంగా ఈ 40 రోజులు ఎంతవరకు ఉంటారో అంతవరకు చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సర్వేజన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.